మీ ఇంట్లో ఉన్న టీవీకి ఏ డిటిహెచ్ బాగుంటుంది అన్నది ఈరోజు మన వీడియో అండి. ప్రజెంట్ డిటిహెచ్ రంగంలో 3 డిటిహెచ్లు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సన్ డైరెక్ట్, ఎయిర్టెల్, టాటా స్కై. ఈ 3 డిటిహెచ్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి ప్రజెంట్ ఈ 3 డిటిహెచ్ల్లో బాగా ఉన్న డిటిహెచ్ ఏదనంటే టాటా స్కై డిటిహెచ్ అండి. ఎందుకు టాటా స్కై డిటిహెచ్ అనేది వీడియో లాస్ట్లో చెప్తాం. మిగతా డిటిహెచ్ ఎందుకు బాగోలేవు అనేది ముందు చెప్దామండి. ఫస్ట్ ఎయిర్టెల్ గురించి చెప్దామండి. ఎయిర్టెల్ గురించి మేజర్ కంప్లైంట్ ఏంటంటే కస్టమర్ కేర్ సర్వీస్ అనేది ఆపేశారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ డిటిహెచ్ కస్టమర్స్ ఉంటే ఎయిర్టెల్ నుంచి మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అయితే కింద కామెంట్ రూపంలో పెట్టండి అన్న. నేనైతే 3 ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ది కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఆపేశారు. రెండోది రీఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే టాటా స్కై, సన్ డైరెక్ట్తో పోలిస్తే ఎయిర్టెల్ రీఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ అండి. ఇది ఫేస్ చేసిన వాళ్ళైతే కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మూడోది సిగ్నల్ ప్రాబ్లం అండి. సిగ్నల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఇది అందరూ ఫేస్ చేస్తున్నారు. చిన్న క్లైమేట్ మారితేనే, అంటే చిన్నగా మేఘాలు ఎత్తితేనే టీవీ డిష్లో అయితే ఆగిపోతుందని కంప్లైంట్ పెడుతున్నారండి. చాలా ఎక్కువ మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నవని ఎయిర్టెల్ నుంచి. ఇది అవునా కాదా అన్నది ఇంతకుముందు ఎయిర్టెల్ వాడే వాళ్ళైతే కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి అయ్యా. కొత్త కస్టమర్స్ అయితే ఎయిర్టెల్ డీటెయిల్స్ని తీసుకోవద్దు. ఎందుకు అంటే సిగ్నల్ ప్రాబ్లం అనేది హైలో ఉంది. కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఆపేశారు. మూడోది రీఛార్జెస్ అనేవి ఎక్కువ అండి. మంత్లీ రీఛార్జ్ అయితే 1 మంత్కి 323 రూపాయలు అండి నార్మల్ ప్యాకేజు. హెచ్డి ప్యాకేజ్ అయితే 423 రూపాయలు అండి. అదేవిధంగా మనకి హెచ్డిలో అయితే 8 ఛానల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఈ ఎయిర్టెల్ రీఛార్జెస్ 100% 6 మంత్స్ రావాలని అనుకుంటే మా నెంబర్ అయితే సంప్రదించండి. మీకు రీఛార్జ్ చేసిన తర్వాత వ్యాలిడిటీ మీ వాట్సాప్కి సెండ్ చేసిన తర్వాత ఛానల్ లిస్ట్ కూడా మీకు వాట్సాప్లో పెడతామండి. అప్పుడు మాత్రం మాకు అమౌంట్ ఇస్తే సరిపోతుంది. 100% జెన్యూన్ సర్వీస్ అండి. అందరికీ కంపెనీ రేట్లో అందించాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ ఎయిర్టెల్ డిటిహెచ్ అనేది 3600 రూపాయలు అండి. ఎయిర్టెల్లే కాదు, ఎయిర్టెల్ కానీ, సన్ డైరెక్ట్ కానీ, టాటా స్కై కానీ ఏ డిటిహెచ్ మీరు తీసుకున్నా 3600 రూపాయలకి ఇస్తున్నారండి. అన్ని డిటిహెచ్ల వాళ్ళు కూడా హెచ్డి బాక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 10 మీటర్ల వైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇన్స్టలేషన్ అనేది పూర్తిగా ఉచితమండి. అన్ని డిటిహెచ్ల వాళ్ళు కూడాను ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మేమైతే ఇస్తున్నామండి. మీరు బిగించిన తర్వాత అమౌంట్ ఇస్తే సరిపోతుంది. ఎవరికైనా ఏ డిటిహెచ్ కావాలంటే మా నెంబర్ సంప్రదించండి. అన్ని డిటిహెచ్లకి ఒకే ప్రొసీజర్ అయితే ప్రస్తుతానికి ఉందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఎయిర్టెల్ వాళ్ళైతే 3600 రూపాయలకి అయితే డిటిహెచ్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ 3600 రూపాయలకి 12 నెలలు అయితే హెచ్డి ప్యాక్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఇస్తున్నటువంటి ఫస్ట్ 12 నెలల ప్యాక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. దగ్గర 32 హెచ్డి ఛానల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తెలుగులో 8 హెచ్డి ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం ఆల్ లాంగ్వేజ్లో అయితే మొత్తం 32 హెచ్డి ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రజెంట్ ఎయిర్టెల్ డిటిహెచ్ కొత్త కనెక్షన్ అయితే బాగుంది, కానీ రీఛార్జ్ ఆఫర్స్ అంటే ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ ఆఫర్స్ అయితే బాగులేవండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ కేర్ సపోర్ట్ లేదు, రీఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి. శాటిలైట్ అయితే లో సిగ్నల్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. సిగ్నల్స్ కూడా బాగులేవు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారని అనుకుంటే ఎయిర్టెల్ కస్టమర్లు కింద కామెంట్ పెట్టండి అన్న, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ 3 తర్వాత సన్ డైరెక్ట్ అండి. సన్ డైరెక్ట్ నుంచి నెగిటివ్ కామెంట్స్ అయితే ఏమీ లేవండి. కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే బాగుందండి. సిగ్నల్స్ కూడా బాగుంటాయి. సిగ్నల్స్ కూడా బాగుంటాయి. రీఛార్జెస్ కూడా బాగుంటుందండి. ఎయిర్టెల్ గురించి చెప్పాను కదండి. ఇప్పుడు సన్ డైరెక్ట్ గురించి చెప్తాను చూడండి. సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఎవరికి బాగుంటుందంటే చిన్న టీవీలు ఉన్న వాళ్ళకైతే బాగుంటుందండి. సన్ డైరెక్ట్ గురించి కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది, అది కూడా చెప్తాను చూడండి వీడియో లాస్ట్లో. చిన్న టీవీలు ఉన్న వాళ్ళు, అంటే 32 ఇంచుల టీవీలు అంతకన్నా చిన్న టీవీలు ఉన్న వాళ్ళైతే సన్ డైరెక్ట్ వేసుకోండి. ఎందుకు సన్ డైరెక్ట్ వేసుకోవాలనుకుంటే
రీఛార్జ్ తక్కువగా ఉంటుందండి, కేవలం 1 మంత్కి 200 రూపాయలే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ సన్ డైరెక్ట్ రీఛార్జ్ 6 నెలలకు 1200 రూపాయలు అయితే ఉందండి. ఎయిర్టెల్తో పోలిస్తే దగ్గర దగ్గర 400 రూపాయలు అయితే తక్కువ ఉంటుందండి సన్ డైరెక్ట్ 6 మంత్స్కి. మంత్లీ మీకు 200 రూపాయలు పడుతుంది. ఎవరికైనా రీఛార్జ్ కావాలంటే ప్రజెంట్ ఏ రీఛార్జ్ ఆఫర్ ఉందో ఆ రీఛార్జ్ ఆఫర్ మీకు చేస్తామండి. రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకుంటాము. తక్కువ రీఛార్జ్లోనే మనకైతే అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి. రెండోది 32 ఇంచెస్ వరకు మాత్రం పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. 32 ఇంచెస్ తర్వాత అయితే పెద్ద టీవీలకి అయితే సన్ డైరెక్ట్ అయితే పిక్చర్ క్వాలిటీ బాగోదండి, కొంచెం బ్లర్ వస్తుంది. పెద్ద టీవీలు అంటే 43, 55 ఇంచెస్ టీవీ ఉన్న వాళ్ళైతే సన్ డైరెక్ట్ వేసుకోవద్దు, టాటా స్కైని అయితే వేసుకోండి. మూడోది సిగ్నల్స్ అండి. సిగ్నల్స్ ప్రాబ్లమ్ సన్ డైరెక్ట్లో ఉండదు, సిగ్నల్స్ అయితే చాలా బాగుంటాయి. సన్ డైరెక్ట్ అనేది కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది సన్ డైరెక్ట్లో. ప్రజెంట్ సన్ డైరెక్ట్ వాళ్ళు కూడా 3600 రూపాయలకి డిష్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3600 రూపాయలకు కూడా మనకు 1 ఇయర్ పాటు హెచ్డి ప్యాకేజ్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇన్స్టలేషన్ అనేది పూర్తిగా ఉచితమండి. ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీకు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మేము అందిస్తాము. ఎవరికైనా కావాలంటే చెప్పండి. చిన్న టీవీలు ఉన్న వాళ్ళైతే సన్ డైరెక్ట్ వేసుకోండి. తక్కువ రీఛార్జ్ కావాలనుకున్న వాళ్ళు, పెద్ద టీవీలు ఉన్న తక్కువలో రీఛార్జెస్ కావాలనుకున్న వాళ్ళైతే సన్ డైరెక్ట్ వేసుకోవచ్చు. సన్ డైరెక్ట్ అయితే చాలా బాగుందండి. ఎయిర్టెల్తో పోలిస్తే చిన్న టీవీల వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్లో రీఛార్జ్ ఇస్తారు కాబట్టి సన్ డైరెక్ట్ కూడా బాగుంది. కస్టమర్ కేర్ సపోర్ట్ బాగుంది, సిగ్నల్స్ బాగున్నాయి. చిన్న టీవీలకి అయితే పిక్చర్ క్వాలిటీ సూపర్గా ఉంటుందండి. ఆల్ ఇండియాలో ఎక్కువగా డిసిజన్ ఉన్న డిటిహెచ్ ఏదైనా ఉందంటే చిన్న టీవీలకి అదే సన్ డైరెక్ట్ డిటిహెచ్ అండి. ఎందుకంటే అమౌంట్ తక్కువ, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, ఛానల్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కువ సన్ డైరెక్ట్ ప్రిఫర్ చేస్తారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎయిర్టెల్తో పోలిస్తే సన్ డైరెక్ట్ వేసుకోవడం బెస్ట్ అండి. అదేవిధంగా మనకి చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే బాక్స్ ఉంటే బాగుంటుంది కదా భయ్య. మేము ప్రజెంట్ చిన్న టీవీని వాడుతున్నాము, ఫ్యూచర్లో మేము పెద్ద టీవీ తీసుకోవాలనుకుంటున్నాము. సన్ డైరెక్ట్ వేసుకుంటే మళ్ళీ బాక్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అదే మేము రేపు ఫ్యూచర్లో మేము టీవీ మారిస్తే బాక్స్ చేంజ్ చేసుకోకుండా ఒక బాక్స్ని చెప్పండి భయ్య అంటున్నారండి. వాళ్ళ కోసం అయితే టాటా స్కై ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే సెటప్ బాక్స్ అయితే ఉంటుందండి. ఎంత పెద్ద టీవీకైనా సెటప్ బాక్స్ని వాడుకోవచ్చు, ఎంత చిన్న టీవీకైనా సెటప్ బాక్స్ని వాడుకోవచ్చు అండి. నేను నా డిటిహెచ్ నాకు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే వీడియో చేస్తున్నాను. నా పేరు కృష్ణ, నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్. ప్రజెంట్ నేను టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ప్రజెంట్ నా ఉద్దేశం ప్రకారం అయితే టాటా స్కై అయితే డిటిహెచ్ అయితే బెస్ట్ అండి. ఎందుకు బెస్ట్ అని అంటే చెప్తాను చూడండి, చాలా విషయం చెప్తాను. ఫస్ట్ది సిగ్నల్ ప్రాబ్లం అయితే టాటా స్కైలో ఉండదండి. ప్రజెంట్ 2024 సంవత్సరంలో ఒక శాటిలైట్ని అయితే PSAT 23 అని శాటిలైట్ అయితే లాంచ్ చేశారండి, PSLవి. ఈ శాటిలైట్ ద్వారా మనకైతే సిగ్నల్స్ అయితే పెరిగాయండి. టాటా స్కై సిగ్నల్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ప్రజెంట్ 2 శాటిలైట్ అయితే ఉన్నాయి కాబట్టి సిగ్నల్స్ మనకి ఎక్కువగా వస్తున్నాయి. పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్గా వస్తుందండి. ఎంత పెద్ద టీవీ కానీ సెటప్ బాక్స్ని వాడుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్గా వస్తుంది. తెలుగులో ఎక్కువ హెచ్డి ఛానల్ వస్తున్నటువంటి బాక్స్ ఏదైనా ఉందంటే టాటా స్కై బాక్స్ అండి. తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మూడోది కస్టమర్ కేర్ సపోర్ట్ అండి. కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. 24/7 మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుందండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు కస్టమర్ కేర్ సపోర్ట్ అవైలబుల్లో ఉంటుంది. తర్వాత అయితే ఉండదు. వాళ్ళు 24/7 అంటున్నారు కాబట్టి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు అయితే కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే చాలా బాగుందండి. ఎక్సలెంట్ అండి కస్టమర్ కేర్ సపోర్ట్. మూడోది రీఛార్జెస్ అండి. రీఛార్జెస్ అనేవి అటు ఎయిర్టెల్లో ఎక్కువ ఉండవండి, ఇటు సన్ డైరెక్ట్లో తక్కువ ఉండండి, మధ్యలో ఉంటాయండి. తక్కువ అమౌంట్లోనే ఎక్కువ హెచ్డి ఛానల్స్ వస్తాయి కాబట్టి టాటా స్కై అనేది చాలా బాగుంటుంది ఎయిర్టెల్తో కంపేర్ చేసుకుంటే. సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. కస్టమర్కి యాప్ కూడా ఉంటుందండి. మనము ఏ ప్యాక్ అయితే వేసుకుంటామో ఆ ప్యాక్లో ఉన్నటువంటి ఛానల్స్ మొబైల్లో లైవ్ టీవీ చూసుకోవచ్చు. టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉందండి, ప్లే స్టోర్లో ఉంటుంది. ఆ ప్లే స్టోర్లో యాప్ ఉపయోగించి మన రీఛార్జ్ ఎంత ఉంది, ఎన్ని రోజులు వస్తుంది, మనం చేసిన ప్యాక్ ఏ ఛానల్స్ వస్తున్నాయి అన్నీ చూసుకోవచ్చండి. అదేవిధంగా మనం వేసుకున్న ఛానల్ మొబైల్లో కూడా లైవ్ టీవీ చూసుకోవచ్చండి.
ఎప్పుడైనా ఇంట్లో పవర్ పోయినా ఏదైనా వర్షాకాలం ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం ఇంట్లో మన మొబైల్తోనే లైవ్ టీవీ చూసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. అదేవిధంగా రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం వేరే ఏ డిటిహెచ్లో లేదండి, ఒక్క టాటా ప్లే డిటిహెచ్లోనే ఉంది. సన్ డైరెక్ట్ టాటా స్కైలో వాళ్ళు 3600 రూపాయలు కడితే వాళ్ళు 1 ఇయర్ పాటు రీఛార్జ్ ప్యాకేజ్ ఇచ్చేస్తారండి. మీరు చూసినా చూడకపోయినా 1 ఇయర్ అయితే వస్తుంది. అదే మన టాటా ప్లేలో అయితే మీరు 3600 రూపాయలు కడితే మీకు 3600 రూపాయలు బ్యాలెన్స్ ఇస్తారండి. ఈ బ్యాలెన్స్ని మీరు చూడను అనుకుంటే స్టాప్ చేసుకోవచ్చండి. అంటే ఒక 10 రోజులు మనం క్యాంప్ వెళ్ళామనుకోండి, క్యాంప్ వెళ్ళేటప్పుడు మనం రీఛార్జ్ని స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఈ టాటా ప్లేలో ఉంటుందండి, వేరే డిటిహెచ్లో ఉండదు. మనం ఎన్ని రోజులు అయితే స్టాప్ చేసుకుంటున్నామో అన్ని రోజులు మళ్ళీ మన బాక్స్లో ఎక్స్టెన్షన్ అవుతుందండి. అంటే ఇప్పుడు మనకు ఒక రీఛార్జ్ 1 ఇయర్ పట్టి ఇచ్చారనుకోండి, మనం ఒక 10 రోజులు ఆపామనుకోండి, మనకి ఒక 15 రోజులు ఎక్స్ట్రా అవుతుందండి. అంటే 12 నెలల 10 రోజులు ఎక్స్ట్రా వస్తుందండి. అలా మనకు 10 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. అంటే మనకి ఎన్ని రోజులు మనం ఆపుకున్నామో అన్ని రోజులు అమౌంట్ కట్ అవ్వకుండా ఉంటుంది. ఆ కట్ అవ్వని అమౌంట్ అనేది ఎక్స్టెన్షన్గా వస్తుందండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. వేరే డిటిహెచ్లతో పోల్చుకుంటే టాటా ప్లే డిటిహెచ్ ఎందుకు బెస్ట్ అంటే, వేరే డిటిహెచ్ 3600 రూపాయలు కట్టి ఆ డిటిహెచ్ తీసుకుంటే వాళ్ళు ఏ ప్యాక్ ఇస్తే హెచ్డి ప్యాక్ ఇస్తే హెచ్డి ప్యాకే చూడాల్సి వస్తుంది, నార్మల్ ప్యాక్ ఇస్తే నార్మల్ ప్యాకే చూడాల్సి వస్తుంది. మళ్ళీ ప్యాక్ చేంజ్ చేసే అవకాశం అయితే ఉండదండి. కానీ టాటా ప్లేలో అలా కాదు, మనము ఎన్నిసార్లు ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ నుంచి హెచ్డి కానీ హెచ్డి నార్మల్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు నచ్చిన ఛానల్స్ ఒక ఛానల్ అయినా 2 ఛానల్ అయినా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా మనకు ఎన్ని ఛానల్స్ వద్దు, ఈ ప్యాక్ అంతా వద్దు, ఒక్క మా టీవీ మనకు కావాలంటే ఒక్క మా టీవీ పెట్టుకోవచ్చండి. ఇటువంటి ఆప్షన్ అయితే వేరే డిటిహెచ్లో ఉండదు, ఒక్క టాటా ప్లేనే ఉంటుంది. ఎక్స్ట్రాగా తక్కువ అమౌంట్లో రీఛార్జ్ చేసుకొని ఏమైనా స్పోర్ట్స్ ఛాన్స్ ఎక్స్ట్రాగా కావాలనుకుంటే వితిన్ సెకండ్స్లోనే యాడ్ చేసుకోవచ్చండి. మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అయినా మాలాంటి సర్వీస్ ప్రొవైడర్కి ఫోన్ చేసి అయినా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఒక్క రోజుకి ₹1 ₹2 కట్ అవుతుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని ఫ్యూచర్స్ అనేవి వేరే డిటిహెచ్లో ఉండవండి, ఒక్క టాటా ప్లేలోనే ఉంటాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏ డిటిహెచ్ తీసుకుంటే బాగుంటుంది అన్నది మీరే తెలుసుకోండి. 100% నా ఉద్దేశం ప్రకారం అయితే టాటా ప్లే బెస్ట్ అండి. ఎందుకంటే రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఉంది, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, తెలుగులో ఎక్కువ హెచ్డి ఛానల్స్ వస్తాయి. చిన్న టీవీకైనా పెద్ద టీవీకైనా ఒకే బాక్స్ని వాడుకోవచ్చు, మళ్ళీ బాక్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. పిక్చర్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది, కస్టమర్ కేర్ సపోర్ట్ బాగుంది, కస్టమర్ కేర్ యాప్ ఉంది, లైవ్ టీవీ మొబైల్ లైవ్ టీవీ చూసుకోవచ్చు, 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంది, సిగ్నల్స్ అనేవి బాగుంటాయి, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, సౌండ్ సూపర్గా ఉంటుంది. ఎంత పెద్ద టీవీ కానీ ఒకే ఈ బాక్స్నే వాడుకోవచ్చు, ప్యాక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ని ఆప్షన్లు అయితే వేరే ఏ డిటిహెచ్లో ఉండదండి. టాటా ప్లేలో ఇది ప్రాబ్లం అని చెప్పడానికైతే ఎటువంటి ఇది లేదండి, ఒక్క ఆప్షన్ అయితే ఉందండి. మీరు రీఛార్జెస్ అయితే అన్న మేము 1 ఇయర్కి అయితే ప్యాక్ తీసుకున్నాము, కానీ మాకు 1 ఇయర్ రావలేదన్నా, 6 నెలలు 7 నెలలు వచ్చి ఆగిపోయిందన్న అని చాలామంది కంప్లైంట్ పెడుతున్నారండి. ఇది ఎక్కువ ఇష్యూ ఉందండి, కొత్త డిటిహెచ్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇష్యూ ఉంది. ఎందుకు ఇష్యూ వస్తుందనంటే, ఇప్పుడు చాలామంది టెక్నీషియన్లు కస్టమర్స్కి ఏం చెప్తున్నారంటే, మీరు 3600 కడితే మీకు 1 ఇయర్ ఫ్రీగా ఇస్తారు అని చెప్పేస్తున్నారండి. కానీ యాక్చువల్గా టాటా స్కై అయితే 1 ఇయర్ ఫ్రీగా ఇవ్వరండి. మీరు 3600 రూపాయలు కడితే 3600 రూపాయలు బ్యాలెన్స్ ఇస్తారండి. ఈ 3600 రూపాయల బ్యాలెన్స్ మీరు మంత్లీ ఎంత పెట్టుకుంటే ప్రతి మంత్ అందులో అంత కట్ అవుతుందండి. ఇప్పుడు మీరు మంత్లీ 300 పెట్టుకుంటే మీకు 3600 రూపాయలు 300 అండి. ఇలా 300 కట్టడం వల్ల ప్రతి మంత్ మీకు మీ అకౌంట్లో నుంచి 300 రూపాయలు కట్ అవుతుందండి. అంటే మీకు 12 నెలలు వస్తుంది. కానీ మీకు ఈ మధ్యలో టాటా ప్లే కస్టమర్ కేర్ నుంచి కానీ లేదా మీరు ఏమైనా ఛానల్స్ యాడ్ చేసుకుంటే మీ ప్యాక్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది. అంటే 300 రూపాయల నుంచి ఏదో ఒక ఛానల్ యాడ్ చేసుకుంటే ఒక 100 రూపాయలు అనుకోండి ఛానల్, ఒక మంత్లీకి ఒక 400 రూపాయలు అయిపోతుందండి. 400 రూపాయలు అయిపోవడం వల్ల ప్రతి మంత్ ఆ ఛానల్లో 100 రూపాయలు ఎక్స్ట్రాగా కట్ అయిపోతుంటుందండి. ఇది మీరు ఇది గమనించక అలా ఉంచేస్తున్నారు. అలా ఉంచేయడం వల్ల మీకు కొంచెం వ్యాలిటీ తగ్గిపోతుందండి. ఇది అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. మీరు మంత్లీ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం ఉందండి. ఈ ప్రాబ్లం వల్లే చాలామంది టాటా ప్లే కస్టమర్స్ కానీ ఎయిర్టెల్ కస్టమర్స్ కానీ చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. అన్న మేము మంత్లీ 400 రూపాయలు 500 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నాం, కానీ మాకు 1 మంత్ అయితే రావట్లేదన్న, 10 రోజులు 15 రోజులు వచ్చి ఆగిపోతుందని చెప్తున్నారండి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే, మీరు 1 మంత్ రీఛార్జ్ అయితే చేయకండి, 6 మంత్స్ రీఛార్జ్ చేసుకోండి. ఈ 6 మంత్స్ రీఛార్జ్లు అనేవి లాకింగ్ రీఛార్జ్లు అండి. ఇలా చేయడం వల్ల మీకు 180 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. మీకు రీఛార్జ్లు పెరిగినా తరిగినా, ఏ కస్టమర్ కేర్ నుంచి ఏ ఛానల్ యాడ్ చేసుకున్నా, మీరు ఏ ఛానల్ పొరపాటున యాడ్ చేసినా అమౌంట్ అయితే కట్ అవ్వదండి. మీకు 180 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. 100% జెన్యూన్గా ఉంటుందండి.
ఈ రీఛార్జెస్ అనేవి మీకు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఉండవండి, ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటాయి. మీకు ఎవరికైనా రీఛార్జెస్ కావాలనుకుంటే మా నెంబర్ సంప్రదించండి. ఈ రీఛార్జెస్కి ఆఫర్ ఏంటంటే మీకు 1 మంత్ అయితే ఫ్రీగా వస్తుంది. మీరు 5 మంత్లీ చేసే అమౌంట్ ఇంటూ 5 మంత్స్ అండి, 5 మంత్స్ అమౌంట్ కడితే సరిపోతుంది. మీకు 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారు. 100% జెన్యూన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఉద్దేశం ప్రకారం అయితే మీరు ఏ డిటిహెచ్ తీసుకోవాలని మీకే వదిలేస్తాను. నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రజెంట్ టాటా ప్లే అయితే బాగుందండి, అన్ని విధాలుగా 100% సెక్యూర్ అండ్ జెన్యూన్గా ఉంది కాబట్టి టాటా ప్లేని తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇటువంటి ఏ డిటిహెచ్ని వాడుతున్నారో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయితే మేము పెడతామండి. మీ కామెంట్ బాగుంటే మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయితే కంపల్సరీగా 100% మేము పెడతానండి. అదేవిధంగా మీరు ఏ డిటిహెచ్ని వాడుతున్నారో, మీరు ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని మీరు వాట్సాప్లో మాకు మెసేజ్ చేసినా సరే, లేదా మీరు మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టినా సరే మేమైతే 100% చెప్తామండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.